గోటితో పోయేదానికి గొడ్డల్లాగా తెచ్చుకున్నారు. ప్రజెంట్ సంధ్య థియేటర్కి సంబంధించిన ఘటన పైన ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. ఆయన మాత్రం ఎవరిది తప్పు లేదు, కానీ అలా జరగకుండా ఉండాల్సిందే అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే ఇవాళ దిల్ రాజు గారితో మీటింగ్ అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. సో ఈ మాటలు ఆయన అక్కడ మాట్లాడారు అని చెప్పి చాలామంది అంటున్నారు. అంటే ఏ సందర్భంలో ఆ మాట మాట్లాడారని తెలియదు, కానీ ఆన్లైన్ మొత్తం కూడా అది వైరల్ అవుతుంది ఆ మాట. సో ఏంటి అంటే గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఎవరు, అల్లు అర్జున్ గారు అని. సో ఆయనకు మామూలుగానే మనకి పుష్ప సినిమా అంతా కూడా గొడ్డలే ఉంటుంది. సో అది పట్టుకుని అలవాటు అయిపోయి బయట కూడా అదే పరిస్థితి తెచ్చుకున్నారు ఆయన చెప్పాలంటే. సో ఖచ్చితంగా ఆయన ఏమంటారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అని ఆయన కష్టం తెలిసిన మనిషి, కింద స్థాయి నుంచి పైకి వచ్చిన మనిషి. సో ఆయన ఏంటంటే ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఆయన ఒక పదునైన కత్తిలాగా, రెండు వైపులా తెగే కత్తిలాగా తయారయ్యారు. సో ఏంటంటే ఆయన సినిమాకి టికెట్ రేట్లు ఇచ్చారు, అన్నీ చేశారు, బెనిఫిట్ షోలు ఇచ్చారు. బట్ చేసినాక ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటిదే తీసుకుంటారని ఆయన కూడా, ఆయన కరెక్ట్గానే వెళ్తున్నారు, ఎవరన్నా అదే చేస్తారు. సో ఏంటంటే ఇక్కడ మన హీరోనా, మన మేనల్లుడా, లేదంటే మనం అట్లా చేయాలని కాదు, ఏంటంటే ఆయనకి బంధువేం కాదు. సో సినిమా వాళ్ళు ఎవరైనా ఆయన అదే ట్రీట్మెంట్ ఉంటుంది. సో అది నేను తప్పు చేసినా, అల్లు అర్జున్ తప్పు చేసినా, ఇంకెవరు చేసినా కూడా అలాగే ఉంటుంది అనే విధంగా ఆయన చెప్పారనమాట. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, లేదంటే ఆయన డైరెక్ట్గా వెళ్ళి వెంటనే ఆ రోజు తర్వాత వెళ్తే బాగుండేది. లేదంటే ఆయన టీం సభ్యులు ఎవరైనా వెళ్ళి వీడియో చేసే కన్నా బెటర్గా ఇంటికి వెళ్ళి ఉంటే ఆ వీడియో కూడా 2 రోజులకో 3 రోజులకో పెట్టారు ఆయన. ఇష్యూ మరి నాకు తెలిసి మార్నింగ్ దాకా, ఇప్పుడు సరే నైట్ తెలియలేదు, టైం కల్లా కంప్లైంట్ ఇచ్చేసారు అన్నారు కాబట్టి ఇంకా ఆయన కూడా వదిలేస్తారని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు నైట్ తెలియకపోవచ్చు, పోనీ మార్నింగ్ తెలిసినప్పుడు ఫస్ట్ మార్నింగ్ సెషన్లోనే నువ్వు వెళ్ళి కలిసి అయ్యో ఇలా జరిగిందా సో అండ్ సో అని కనుక్కుని వాళ్ళకి నువ్వు నిలబడి ఉంటే డబ్బుల కన్నా అది ఎక్కువ ఉండేది వాళ్ళకి. అంటే నువ్వు ఇచ్చే డబ్బుల కన్నా నువ్వు నిలబడ్డావు, గుర్తుపెట్టుకున్నావు అనేది అది. ఇంకా ఇంత జరిగినాక నిలబడకుండా ఎందుకుంటారు? మరి ప్రెస్టేజ్ ఇష్యూ కదా వీళ్ళకి. ఇప్పుడు పబ్లిక్లో పరువు పోకూడదు, ఇంత ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఎంతకన్నా నిలబడినివ్వండి, పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. సో ఆయన 2 కోట్లు ఇచ్చినా 20 కోట్లు ఇచ్చినా తిరిగి రాదు. సో దాని గురించి ఎవరూ మాట్లాడలేరు. మరి ఇంకా ప్రభుత్వం అది ఏ రకంగా అల్లు అర్జున్ గారి మీద వెళ్తారో ఆ రకంగా వెళ్ళటమే. సో మరి ఆయన ఎంత తొందరగా ఆయన లీగల్ టీంతో ఈ కేసును కొట్టించేసుకుంటే అంత తొందరగా బయటపడతారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్తారు, కానీ ఆయన కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆయన చేయలేరు. ఆయనను మాత్రం ఒంటరోడిని చేశాడు, ఇది కరెక్ట్ కాదు సినీ ఇండస్ట్రీ కూడా అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఎక్కడ జరిగింది ఏంటనేది తెలియదు, కానీ ఆయన మాట్లాడారనే వార్త అయితే వినిపిస్తున్నాయి.